రైట్, ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎల్ఈడి స్క్రీన్స్ దానికి సంబంధించి టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. సో మహేందర్ రెడ్డి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎల్ఈడి స్క్రీన్స్ టెండర్లలో కేవలం తక్కువ 63 లక్షలకే కోట్ చేసినటువంటి ఈ నవనిర్మాణ అసోసియేట్స్ కి ఎందుకు టెండర్ దక్కింది? అదే టెండర్ లో 10 నుంచి 20 కోట్ల వరకు మిగతా టాప్ కంపెనీస్ ఎవరైతే ఈ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారో అసలు వాళ్ళని ఎందుకు పక్కన పెట్టినట్టు కేవలం నవనిర్మాణ సంస్థకి 63 లక్షలకే ఎందుకు బిడ్ దక్కింది? మొత్తానికి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులున్నాయి, డబ్బులు లేవు అన్నట్టుగా చెప్తుంటారు. మరి ఆదాయం వచ్చేటువంటి వనరులు మాత్రం పక్కన పెట్టింది. మరి ఆదాయం ఇచ్చేటువంటి అంటే ఆదాయం ఇస్తామన్నా కూడా మాకు అక్కర్లేదు, మేము లిమిటెడ్ వరకే తీసుకుంటామా అనేటట్టుగా మరి అంత పెద్ద జాలి హృదయంతో కొనసాగుతుందా అంటే మరి ఈ శంషాబాద్ లో ఉన్నటువంటి ఈ టెండర్లు ఏదైతే హోర్డింగ్ టెండర్లు ఉన్నాయో దాంట్లో ఒక నిదర్శనంగా అనుకోవచ్చు. అంటే మొదటగా దీంట్లో ఈ హోర్డింగ్ టెండర్లే గతం నుంచి కూడా అక్రమాలు జరిగేవి. జియో 68 తీసుకొచ్చారు, దాంట్లో లిమిటేషన్స్ తీసుకొచ్చారు, కొన్ని హద్దులు అవన్నీ కూడా ఉండాలంటే సూచించారు. కానీ ఇలాంటి జియో 68 కు పూర్తిగా తూటుపడుతూ అడ్డు అదుపు లేకుండా అక్రమార్కులు కొత్తగా తమకు నచ్చినట్టుగా మలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిలో మనం ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఎల్ఈడి ఏదైతే ఉన్నాయో ఈ ఎల్ఈడి హోర్డింగ్ అన్ని కూడా పూర్తిగా గతంలో అంటే ఇక్కడ టెండర్ అంటే ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి టెండర్లు హోర్డింగ్లు మాత్రం ఉండొద్దున్నాయి. కానీ తెలంగాణలో ఇలాంటి ఒక వెసులుబాటు కల్పించారు. మరి వెసులుబాటు కల్పించి ప్రభుత్వ ఆదాయానికి అంత మేర లాభాలు వస్తున్నాయి, లిమిటేషన్ గా పెట్టుకున్నారు. అంటే ఇప్పటికీ ఈ హోర్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎల్ఈడి టెండర్ హోర్డింగ్ టెండర్లు దాదాపు 10 కంపెనీలు, టాప్ మోస్ట్ కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో ఒకరు 10 కోట్లు, 5 కోట్లు ఇట్లా కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ మొత్తం దీంట్లో అందరినీ కాదని సృష్టి చేసి ఎవరైనా ఎక్కడైనా టెండర్లు ఇస్తే అధిక మొత్తంలో ఎవరు కోట్ చేస్తే వాళ్లకు టెండర్ దక్కుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో మరి ఈ హోర్డింగ్లలో మాత్రం దీనికి రివర్స్ గా జరిగిపోయింది. ఎవరు తక్కువగా పోటీ చేస్తే వాళ్ళకి టెండర్ దక్కినట్టు కనిపిస్తుంది. మరి ఈ నవనిర్మాణ్ కంపెనీ అనేటువంటి కంపెనీకి ఇక్కడ మొత్తం టెండర్ అయితే దారొత్తు చేశారు. మరి 10 మంది ఇప్పటికీ దాంట్లో టెండర్ అయితే పాడారు, దాంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని కాదని 2 కంపెనీలు షూట్ చేస్తారు. ఆ 2 కంపెనీలు ఒకటి 56 లక్షలు, ఒకటి 63 లక్షలు పాడితే 63 లక్షలు కన్ఫర్మ్ చేస్తారు. మరి మేమేం తక్కువ చేశాము, మేము అంటే మాకెందుకు బిడ్ రాలేదు, అంటే మేమెందుకు ఎక్కువ మొత్తంలో ఇటు అధికారులు నడిపి మాత్రం మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి టెండర్ వస్తున్నాయి, దాదాపు దేనికైనా లిమిటేషన్ ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది. 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇలా ఉంటుంది. కానీ 5+3 8 ఏళ్ల వరకు అసలు మిమ్మల్ని టచ్ చేయకూడదు అనేటట్టుగా కేవలం 68 లక్షల రూపాయలు మాత్రమే వచ్చేటువంటి బిడ్ చేశారు. దాంట్లో ఇదంతా కూడా అంటే ఈ 63 లక్షలకు ఇదంతా కూడా కేవలం అంటే ప్రధాన రహదారి ఎయిర్పోర్ట్ కు ఇక్కడ 2-3 నెలల్లోనే కూడా వస్తుంది. అంటే ఫ్రీగా ఇక్కడ వచ్చేటువంటి ఆదాయాన్నంతా కూడా తమ జేబులోకి వేసుకోవడానికి పక్క ప్రణాళిక అయితే చేశారు. మరి అది తగ్గట్టుగానే కలెక్టర్ చేశారు, అధికారులను మేనేజ్ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా దీంట్లో అంటే తనదైన పాత్ర వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇంత మేర హోర్డింగ్ అంటే ప్రధానంగా దేశంలో ప్రధాన నగరాల్లో ఇలాంటి ఎల్ఈడి లైట్లను దారి మళ్లించడానికి అంటే ట్రావెలింగ్ చేస్తున్న వారికి దారి మళ్లించే ఉంటాయి. మరో పక్క వీటిలో యాక్సిడెంట్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నిరోధించారు పూర్తిగా. కానీ ఇక్కడ మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తున్నా, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చెప్పొచ్చు. మహేందర్ రెడ్డి, అయితే ఈ టెండర్ ప్రాసెస్ లో అసలు ట్రాన్స్పరెన్సీ లేదనేది మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతోంది. కేవలం 63 లక్షలు బిడ్ చేసిన సంస్థకి అప్పచెప్పడము, 10 నుంచి 20 కోట్ల మధ్యలో చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే అక్కడ శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సునీల్ రావుదే బాధ్యత అనేటువంటి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో బిడ్ వస్తే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు. మరి ఆ కంపెనీ వెనకాల ఉన్న పెద్దలు ఎవరు, వాళ్ళకి ఎందుకు అంత పెద్ద న్యాయం చేయాలనిపించింది వీళ్ళకి? దీంట్లో ఖచ్చితంగా లోపాయకారోపణలతో పాటు అందరి హస్తం అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 కోట్లు ఎక్కడ, 63 లక్షలు ఎక్కడ, ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది. మరి 10 కోట్ల అంటే 10 కోట్ల నుంచి దాదాపు 10 మంది ఎవరైతే బీట్ చేశారో వాళ్ళంతా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా మౌనం వహించడం, వాళ్ళు కోర్టుకు వెళ్తుంటే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ నుంచి కేసులు విత్డ్రా చేయించుకోవడం, ఇంకా మీకు ఎక్కడ భవిష్యత్తులో అంటే దీనిపైనే ఆధారంగా ఉన్నారు గత దశాబ్దాల కాలంగా ఈ యాడ్ల పైన. ఈ వ్యాపారంలో దాదాపు ట్రాన్స్పరెన్సీ నిజాయితీగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది టాప్ కంపెనీలు కూడా ఈ బిడ్ లో పాల్గొన్నాయి. కానీ వాళ్ళని కాదని వీళ్ళందరూ ఈ 63 లక్షలకు ఈ టెండర్ కైవసం చేసుకున్న వాళ్ళు ఎవరుతున్నారో
వాళ్ళు ఈ 10 మందిని ఎవరైతే కోర్టుకు వెళ్లారో దాదాపు 40 పేజీలు సమాధానం చెప్పాలని మున్సిపల్ కమిషనర్ కూడా ఇచ్చారు, కానీ అది పక్కన పెట్టేశాడు. అని మరి కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్ళిన వారిని సైతం భయపెట్టుస్తున్నట్టు తెలుస్తుంది. మిమ్మల్ని ఇంకా భవిష్యత్తులో ఇలా ఏ వ్యాపారాలు చేసుకునేమో ఈ దానిపైన ఆధారంగా ఉన్నటువంటి వారు చాలా రకాలుగా బెదిరింపులకు గురి చేశారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంత మేర జరుగుతుంది, మరి దీని వెనకాల ఎవరి హస్తం ఇంత పెద్దగా ఉంది, అధికారులు ఇంత ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఇచ్చారు, ఎందుకు దీనిలో ట్రాన్స్పరెన్సీ లేకుండా చేశారు? మరి దాదాపు 1 కాదు 2 కాదు 10 కోట్ల నుంచి 20 కోట్లు వచ్చే ఆదాయానికి పక్కన పెట్టి 63 లక్షలకు మాత్రమే ఇలాంటి టెండర్ ఇక్కడ కైవసం చేయడం అర్థం ఏంటి? వీటన్నిటిపైన 1.25 లక్షల ప్రశ్నలు వస్తున్నాయి. కోర్టుకు వెళ్తున్న వారి నుంచి ఒక్కొక్కరిగా బెదిరింపులకు గురి చేసి వాళ్ళ నుంచి కేసులు విత్డ్రాల్ చేయించుకున్నారు. 8 ఏళ్ల పాటు 5+3 ఏళ్ళు టెండర్ అదే ఈ ధర ఏదైతే ఈ కోర్టు చేశారో దీంట్లో కోర్టు చేశారో ఇది కైవసం చేసే క్రమంలో 8 ఏళ్ల వరకు తమని కూడా టచ్ చేయకూడదు అనేటట్టుగా పకడ్బందీగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. మరి 8 ఏళ్ల పాటు తమకు చిన్నపాటి ఇబ్బంది ఉండొద్దంటే ఇప్పుడు బెదిరింపులకు గురి చేసి కేసు విత్డ్రాల్ చేయించాలి. సో ప్రశాంతంగా సాగిపోవాలి తమ ఆదాయం అంతా కూడా అన్నట్టుగా ప్లాన్ చేశారు. దీంట్లో అధికారులు పెద్ద మొత్తంలో పాత్ర వహించారనేది కూడా స్పష్టమవుతుంది. మరి ఈ మధ్య కాలంలోనే హైడ్రా కమిషనర్ గత గురువారంలో ఇక్కడ అక్రమ ఆర్డర్ హోర్డింగ్లు ఎవరు ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, చాలా వరకు ఎవరైతే అనుమతి ఉండాలని అంటారు. కానీ మరి ఇవెందుకు హైడ్రా కమిషనర్ కనపడలేదు? మరి వీటిని టచ్ చేయాలంటే ఆయనకు వచ్చేటువంటి సమస్య ఏంటి హైడ్రాకు అనేటువంటి వచ్చు. మరి జీవో 68 ఏం చెప్తుందంటే 15 అడుగులకు మించి ఒక హోర్డింగ్ కూడా ఉండకూడదు అంటారు. కానీ ఇక్కడ దాదాపు 20 అడుగులు మించిపోయింది. అంటే జీవో 68 క్లియర్ గా చెప్తుంది 15 అడుగులు మాత్రమే ఉండాలి, 15 అడుగుల లోపల మాత్రమే ఏదైనా హోర్డింగ్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం దానికి భిన్నంగా అంటే రెట్టింపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీంట్లో అధికారుల హస్తం, అధికారుల అయితే లోపాయకాల ఒప్పందం ఇవన్నీ కూడా జరిగాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున టెండర్ ఇచ్చే వారికి కాకుండా చిన్న మొత్తంలో పే చేసే వారికి టెండర్లు ఇచ్చారంటే దీంట్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఖచ్చితంగా ఉంది. అధికారులు దానికి పావులు కలిపారని మాత్రం స్పష్టమవుతున్నట్టు విషయం. ఎగ్జాక్ట్లీ మహేందర్ రెడ్డి, అంటే ఇదేదో చిన్న చిత్తగా స్కామ్ కాదు. ఓవరాల్ గా చూస్తే దీని వెనక పెద్ద నెట్వర్క్, పెద్ద స్కామే ఉంది. 200 కోట్ల స్కామ్ ఇది అని చెప్తున్నారు. మనకు వచ్చినటువంటి వీడియోలు కూడా చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానిలో ఇది ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, అధికారులు వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నారు. అండ్ మోర్ ఓవర్ దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ సంబంధించినటువంటి కంపెనీ ఈ నవనిర్మాణ్ కంపెనీ అనేది, అందుకోసమనే బిడ్ తక్కువ కోట్ చేసినప్పటికీ కూడాను వాళ్ళకే ఇది కావాలని కేటాయించారు అనేది ఒక పెద్ద ఎలిగేషన్. అయితే ఈ నవనిర్మాణ్ కంపెనీ ఏదైతే ఉందో దీని పూర్వనామము ఉందన్నమాట. యాడ్వేస్ అనే కంపెనీతో దీని మొదట గౌడ్ అనేటువంటి సోదరులు దీన్ని రన్ చేశారు. దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి పేరు ఉందన్నట్టుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నట్టు. కానీ దీనిపైన బహిరంగ అవసరం పేరు రాలేదు. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి సోదరు హస్తం ఉందా, మరి ఆయన చెప్తేనే మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఆ టెండర్ బేసిస్ కన్ఫర్మ్ చేశారా, వీటన్నిపైతే దర్యాప్తు జరుగుతుంది. మరి ఇంత మీద బెదిరింపుల కూడా కారణాలు అయితే దానిపైన కూడా ఇప్పుడు ఈ విషయం అయితే బహిర్గతమైంది. మరి రాజనీతి వేదిక ఇప్పటికీ ఇంతవరకు ఈ విషయాన్ని భారతం చేయలేదు. ఖచ్చితంగా ఇకమైనా మరి దీనిపైన ట్రాన్స్పరెన్సీ ఉంటుందా, హైడ్రా కమిషనర్ దీనిపైన స్పందిస్తారా, దీంట్లో జరిగినటువంటి లోపాలు ఏదైతే ఇప్పటి వరకు 4000 పేజీలు మున్సిపల్ కమిషనర్ సుమారు ఇచ్చారో వాటిని రివ్యూ చేస్తారా? మరి ఎందుకు దీనిపైన అంటే 200 కోట్ల రూపాయలు వచ్చే లాభాలు పక్కన పెట్టి 63 లక్షలతో సంతృప్తి పడుతున్నా అంటే మరి తను ఈ జాతి కోసం అనేది తనకు సంబంధం లేనట్టుగా తన జీతాన్ని కూడా వదులుకునే సిద్ధంగా ఉన్నాడా? ఇవి వెంటనే అనుమానంతో కలిసిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో డబ్బులు లేవు, ఆదాయాలు వచ్చి వనరులు కావాలంటారు. వీళ్ళేమో వచ్చేటువంటి డబ్బులు పక్కన పెట్టి ఇలా అంటే ఇష్టం వచ్చినట్టుగా తమకు నచ్చినట్టుగా టెండర్లు వేస్తున్నారు. తక్కువ ధరలకు బిల్ పలకడాలు, ఎక్కువ పలికిన వాళ్ళు బెదిరింపడాలు, ప్రకాష్ యాడ్స్ లాంటి వాటి సంస్థలు కూడా మనం చూస్తాం, చాలా వరకు రోడ్ల పని చూస్తున్నాం. వాళ్ళని కూడా బెదిరిస్తున్నట్టుగా అంటే తెలుసు. అలాంటి కొన్ని కంపెనీలు కూడా ఈ బిడ్ లో పార్టిసిపేట్ చేయొద్దు అనేటట్టుగా కూడా బెదిరించారని తెలుస్తుంది. సో దీంట్లో ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లు ఉన్నారు. ఖచ్చితంగా పొలిటికల్ కూడా దాంట్లో పెద్ద తలకాయనే ఉన్నట్టుగా అనుమానాలు అయితే వస్తున్నాయి, ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి దీనిపైన ఎలా స్పందిస్తారు? మరి అధికారులు ఇప్పటికైనా జరిగిన లోపాన్ని, జరిగిన తప్పుదాన్ని పునఃసమీక్షిస్తూ ఈ టెండర్ పిలుస్తారా, లేక విధిగా ఇలా కొనసాగుతాం మమ్మల్ని ఏం చేస్తారులే అనేటట్టుగా కొనసాగుతారా అనేది మాత్రం వేచి చూడాలని. కానీ మహేందర్ రెడ్డి అధికారులు మాత్రం మేము పక్కాగా ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాము, 4500కు పైగా డాక్యుమెంట్లను మేము వెరిఫై చేసాము అని చెప్తున్నారు పక్కన. ఖచ్చితంగా అక్కడ లోపాలు అనేది స్పష్టమవుతున్నాయి. మొదట మనం ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఏ ప్రాంతంలో మనం నిలబడ్డాము, ఈ యాడ్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఒక జీవోను తీసుకొచ్చి చదువుతుంది. ఆ జీవో నిబంధనలు ఏముంటాయంటే 15 అడుగులు మాత్రం ఉండాలి. ఇక్కడ దానికి భిన్నంగా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలుకుంటే ఈ టెండర్, ఈ యాడ్ ఏదైతే ఇక్కడ నిలబడిందో ఈ యాడ్ ఇక్కడ నిలబడాలంటే ఖచ్చితంగా ఒక టెండర్ అనేది జరగాలి, అది సక్రమంగా జరగాలి. ఆ టెండర్స్ లో
ఎవరైతే బిడ్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టెండర్ రావాలి. కానీ దానికి కాకుండా ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడి వరకు పూర్తిగా దీనికి భిన్నంగానే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. 4,800 ఇప్పుడు పేపర్లు ఇచ్చారు. మరి దాన్ని రివ్యూ చేయకుండానే కేవలం 2 రోజుల్లోనే ఏదో యుద్ధం జరిగిపోతుంది, మరి ప్రపంచ యుద్ధం అంతా కూడా దీని మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటట్టుగా మరి అంటే మున్సిపల్ కమిషనర్ అయితే ఉన్నారో శంషాబాద్, మరి ఆయన ఉత్సాహం ఎందుకు కనబర్చారో, ఆయన పట్టుకోటి ఎందుకు వేడిచ్చారో ఆయన అంటే సమాధానం దాటి వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇందాక ప్రయత్నం చేశాం, మరి దీనికి గల కారణాలు చెప్పగలరు మీరు అంటే ఆయన ఫోన్ కూడా ఎత్తకుండా తను మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అధికారులను కూడా పెద్ద తలకాయలు ఎవరైతే అనుకున్నామో వాళ్ళు బెదిరిస్తున్నారా, ఏదైతే టెండర్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళతో పాటు అధికారులను బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారా? మరి దీనిపైన ఇకపైన మార్పు అనేది ఖచ్చితంగా ఒక వార్త మనం చేస్తే ప్రజలకు కళ్ళ కట్టడి చూపిస్తున్నాం. మరి దీనిపైన ఖచ్చితంగా పరివర్తన చేసి ఖచ్చితంగా దీనిపైన తిరిగి రీకాల్ చేసి వస్తారా? ఇవన్నీ కూడా చూడాలి. ఖచ్చితంగా 4,000 రివ్యూలు అయితే ఇచ్చారు, కానీ వాటిని కూడా పట్టించుకోలేదు. పూర్తిగా రూల్స్ అన్ని కూడా బేఖాతరు చేశారు. కన్నడిస్తున్న రూలే ఒకటి ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మొదలుకుంటే చివరి వరకు ఈ టెండర్ వరకు ఖచ్చితంగా కొన్ని లక్షలు అంటే 1,000 కోట్ల రూపాయలు అనుకోవచ్చు. ఇది ఏదో 500 అయిపోయిందా, శంషాబాద్ కు చూపించే పరిమితంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేట్ హైదరాబాద్ విశ్వనగరం జరుగుతుంది. నలుమూలలకు కూడా ఈ టెండర్లు ఇవన్నీ కూడా కొనసాగుతుంది. ప్రతి మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ మొదలుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇదంతా కూడా ఎంత మేర ఈ అక్రమాలు జరిగాయి, ఎంత మేర దీంతో అవినీతి జరిగింది అనేది మాత్రం ఇంకా వెలికి తీయాల్సిన అవసరం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్ మహేందర్ రెడ్డి.